ప్రపంచం అసలు ఎటువైపు వెళ్తుంది? ఇంత దారుణానికి ఎలా దిగుతున్నారు? ఒక మహిళ కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆ మిస్టరీ అనేది వీడింది. ఆ మిస్టరీని విన్న తర్వాత పోలీసులు కూడా షాక్ అయ్యే విషయంగా మారింది. మొత్తం మీద అసలు ఏం జరిగింది? నిజానికి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఆమె ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, అసలు ఆమెకి ఏమైంది అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కూడా మరి అటువైపు చూపించేలా చేసింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి సమీపంలోని ఉప్పుటేరు దగ్గర పొదల్లో దుప్పట్లో చుట్టుపడేసిన ఒక మహిళ మృతదేహం అయితే పోలీసులకు కనిపించింది. నిజానికి కాస్త ఇబ్బందికరంగా మారింది. అయినా ఆ మహిళ ఎవరో కూడా తెలియదు. ఆమె దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డు కానీ ఇతర ప్రూఫ్స్ కానీ ఏమీ కూడా లేదు. కుటుంబ సభ్యులు ఎవరో కూడా తెలియదు. దానివల్ల ఐడెంటిఫై చేసి ఆ మనిషిని అప్పచెప్పడానికి కూడా పోలీసులకి కష్టంగా మారింది. కానీ ఆమెను ఎవరో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ క్లూస్ టీమ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక పోలీసులను బృందాలు ఏర్పాటు చేశారు. ఇక అసలు ట్విస్ట్ అక్కడి నుంచే మొదలైంది. అసలు ఏం జరిగిందంటే పోలీసులు ఘటన స్థలానికి చుట్టుప్రక్కల కూడా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉంటాయో ఆ కెమెరాలన్నిటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఒకటి కాదు, ఏకంగా 84 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని అయితే చెక్ చేశారు పోలీసుల బృందం. మరి ఇన్ని ఫుటేజ్లు చెక్ చేసినప్పటికీ కూడా ఒక్క క్యూ కూడా వారికి దొరకలేదు. కానీ హంతకుడి గురించి స్పష్టమైన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. మహిళ మిస్సింగ్ కేసులను కూడా పోలీసులు పరిశీలించారు. ఇక కాకినాడ, రాజమండ్రి, భీమవరం, అదేవిధంగా ఏలూరు, కృష్ణా జిల్లాల్లో నమోదైన మిస్సింగ్ కేసులను జల్లెడపట్టారు. గ్రామాల్లోని ఆశా కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది సోషల్ మీడియా ద్వారా కూడా ఆమెను గుర్తించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ మహిళ ఎవరో తెలియలేదు. ఇక అప్పుడు పోలీసులకు ఒక చిన్న విషయం కనిపించింది. అదేంటంటే పోస్ట్ మార్టం సమయంలో మహిళ ఎడమ కాలికి సర్జికల్ స్టీల్ ప్లేట్ అనేది అంటే స్క్రూ అమర్చినట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా చూస్తే అది ఒక వైద్య పరికరం మాత్రమే. కానీ పోలీసులకు మాత్రం అదే ఈ మర్డర్ మిస్టరీకి తాళం చెవి అయ్యింది. ఆ స్క్రూకి ఉన్న యూనిక్ సీరియల్ నంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నంబర్ను పోలీసులు ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. ఆ సీరియల్ నంబర్ ఆధారంగా అది ముంబైకి చెందిన ఒక మెడికల్ పరికరాల తయారీ కంపెనీకి సంబంధించిందని గుర్తించారు. ఇక అక్కడి నుంచి దర్యాప్తు మరో దిశలోకి అయితే వెళ్ళింది. ఈ యొక్క ఇంప్లాంట్ గతంలో ఎవరికి అమర్చారు, ఎప్పుడు అమర్చారు, ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది అనే విషయాలు జల్లెడ పట్టారు. ఈ యొక్క వివరాలన్నీ కూడా పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక మహిళలకు అమర్చినట్లు పోలీసులకు అయితే తెలియజేశారు. ఇక అక్కడ నుంచి ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా మృతురాలి గుర్తింపు బయటపడింది. ఆమె పేరు ఉప్పాడ దేవి అని పోలీసులు అయితే గుర్తించారు. ఇక ఇప్పుడు పోలీసుల ముందు మరో ప్రశ్న అయితే వచ్చేసింది. అదేంటంటే దేవిని అసలు ఎవరు చంపారు, ఏ కారణంగా చంపారు, ఎందుకు చంపారు, ఇది దేనికి సంబంధించిన మోటివ్ అయి ఉంటుందని పోలీసులకు ఒక ప్రశ్న వచ్చింది. అయితే దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అనుమానం కుటుంబ సభ్యుల వైపు అయితే మళ్ళింది. చివరికి పోలీసుల విచారణలో భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలు, విభేదాలే ఈ యొక్క హత్యకు కారణమని తేల్చి చెప్పింది. అలానే పోలీసుల ప్రకారం భీమవరంలోని సాయి వంశీకృష్ణ అపార్ట్మెంట్లో దేవిని ఆమె భర్త నారాయణరావు గొంతు నులిమి హత్య చేశాడు. అయితే ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఆకువీడి సమీపంలో ఉప్పుటేరు దగ్గర పొదల్లో దుప్పటి కప్పి మరీ పడేసినట్లు విచారణలో వెల్లడైంది. ఒకవైపు 84 సీసీటీవీ కెమెరాలు, మరోవైపు ఎన్నో మిస్సింగ్ కేసుల పరిశీలన అయినప్పటికీ కూడా దొరకని క్లూ. చివరికి ఎవరు ఊహించని విధంగా ఒక సర్జికల్ స్క్రూపై ఉన్న చిన్న సీరియల్ నంబర్ ఈ కేసు మొత్తాన్ని కూడా మలుపు తిప్పింది. అంటే నిందితుడు ఆధారాలను ఎంత జాగ్రత్తగా దాచినప్పటికీ కూడా బాధితురాలి శరీరంలో ఉన్న
ఒక చిన్న వైద్య ఇంప్లిమెంట్ మాత్రం ఆమె గతాన్ని పోలీసులకు చెప్పేలా చేసింది. ఈ యొక్క కేసులో నారాయణరావు పోలీసులు అరెస్ట్ చేసి మరి నారాయణరావుకు తగిన శిక్ష అయితే విధించాలని రిమాండ్కి అయితే తరలించారు. ఒక చిన్న స్క్రూ ఒక పెద్ద మర్డర్ మిస్టరీకి తెరతీసిందని చెప్పుకోవాలి. ఇక ఆకువీడి మర్డర్ కేసులో జరిగిన అసలు ట్విస్ట్కి సంబంధించిన విషయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే రాబోతున్నాయని తెలుస్తూ ఉంది. ఏ విషయాలు వచ్చినా కూడా ఇటువంటి మరిన్ని మిస్టరీ అప్డేట్స్ వచ్చినా కూడా మీ వరకు తీసుకురావాలి అంటే మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి.